నమస్తే, వెల్కమ్ టు లియో. అన్నదమ్ముల గొడవ చిలికి చిలికి గాలి వల్ల మారింది. అయితే మోహన్ బాబు గారు చేసినటువంటి ఒక సంఘటన కావచ్చు, ఏదైతే విలేకరులపై దాడి కావచ్చు, వీటిపైన గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక విధ్వంసం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపైన మోహన్ బాబు గారు స్పందిస్తూ ఒక లేఖ కూడా రాశారు. మొత్తానికి ఈ యొక్క గొడవ అంతం చూడనుందా, ఫుల్ స్టాప్ పడబోతుందా అంటే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఒక ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఇప్పుడు పూర్తిగా రోడ్ ఎక్కడం కావచ్చు, రోడ్ ఎక్కడమే కాకుండా పూర్తి ఆ ఇంటికి సంబంధించినటువంటి అంటే క్రమశిక్షణకి మారు పేరు మంచు ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటారు మంచు మోహన్ బాబు గారు. సో ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఏమైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్రమశిక్షణ ఏమైంది పక్కన పెడితే, ఇవాళ అసలు జరిగిన గొడవలో అంటే ఆ విలేకరిని కొట్టడం తప్పు, అంతవరకు మనం మాట్లాడతాం. కానీ విలేకరులు లోపలికి వెళ్ళడం అనేది కరెక్టా? ఆ ప్రశ్న ఉదయిస్తుంది కదా. ఇప్పుడు గేటు బయట ఉండి వాళ్ళు ఏం చేసినా తప్పులేదు, కానీ వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళారు గేటు తీసాక? అంటే మనోజ్ తీసుకొచ్చాడా వాళ్ళని? ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలిసింది అక్కడ గొడవ అవుతుందని? బౌన్సర్లు వచ్చారని మీకు ఎట్లా తెలుసు? అంటే మీరు ఆల్రెడీ అక్కడ పెట్టారా రిపోర్టర్ని ఎవరినైనా? మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు దానికి సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు మోహన్ బాబు అక్కడ ఉంటున్నాడు, పోనీ అతనేమి ఇక్కడ జూబ్లీ హిల్స్లో లేడు కదా, ఇది ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నాడు. అంటే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతారన్నా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఏదైనా అవుతుందన్నా వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా. ఆ రకంగా ఎలా వెళ్ళింది? ఫస్ట్ క్వశ్చన్ అది. 2, ఇప్పుడు అది కుటుంబ సమస్య అని మీరే అన్నారు. 2 అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే మూడో వాళ్ళకేం పని? అసలు మీడియాకేం పని అక్కడ? అది వాళ్ళ ఫ్యామిలీ ఆస్తి గొడవలండి. వాళ్ళు ఆర్చుకుంటారు, తీర్చుకుంటారు, రేపొద్దున వాళ్ళు కలుస్తారు. మనం ఎవరం మాట్లాడటానికి? ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని పిలిచారా వాళ్ళు? పిలిచి ఇగో మాకు ఈ గొడవ ఉంది నాయన, నువ్వు దీన్ని ఎక్స్పోజ్ చేయని అడిగారా? అడగలేదుగా. అంటే కాకపోతే 2-3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఏదో ఘర్షణలో మంచు మనోజ్కి తీవ్ర గాయాలు కావడం కావచ్చు, కాలికి మెడపైన గాయాలకు సంబంధించి బంజాయిల్స్ హాస్పిటల్లో ఏదైతే అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పటిదాకా ఎవరికి కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే మంచు మనోజ్ బయటికి వచ్చి మీడియాకు ప్రకటించిన తర్వాత ఈ ఇష్యూ చాలా పెద్దదిగా మారింది. సో అప్పటి నుంచే మీడియా స్పందిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీడియాని ముందుగా పిలిచింది మంచు ఫ్యామిలీనే కాబట్టి సో మీడియాని తప్పు పట్టడం అనేది చూస్తున్నాం. మనం మోహన్ బాబు గారు కూడా ఏమంటున్నారంటే అసలు మీదే తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ప్రాణాలు తీస్తానికే మీడియా ప్రయత్నించిందని కూడా చెప్తున్నారు. సో నిజంగా దీంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే అలా కాదండి, మనోజ్ బయటకు వచ్చి మాట్లాడారు కరెక్టే. మనోజ్ని తండ్రి కొట్టాడు అంటున్నారు. తండ్రి ఎందుకు కొట్టాడో వివరణ ఇచ్చుకున్నాడు, అది వాళ్ళ మధ్య విషయం. అది సరే. మనోజ్ ఎందుకు బయటకు వచ్చి మీడియాని పిలిచాడో మనకు తెలియదు. అతని వైపు వెర్షన్ అతను వినిపించుకున్నాడు, అంతవరకు అయిపోయిందిగా. నెక్స్ట్ డే గొడవ జరుగుతుందని మీకు ఏమైనా తెలుసా? నెక్స్ట్ డే ఇతను గేట్లు బద్దలు కొడతాడని కానీ లోపలికి వెళ్తాడని కానీ మీడియాకి ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మోహన్ బాబుకి ఎక్కడొచ్చింది కోపం? వీళ్ళు వచ్చి ఆయన నిలదీయడంతో ఆయన కోపం వచ్చింది, అవునా కాదా? ఇది నా కొడుక్కి నాకు సంబంధించింది, లేదా నా కొడుకులకి నాకు సంబంధించింది. ఈ ఒక్క పాయింట్లోనే నేను మాట్లాడుతున్నా, మీకు అర్థమైందా? ఈ ఒక్క పాయింట్లో నేను మోహన్ బాబుని సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీడియాను కొట్టడం అనేది 100% తప్పది, ఎందుకంటే ఆయన ఆవేశంలో చేశాడు. అది ఎవడు దాన్ని ఏమి కరెక్ట్ అని అంటల్లా. కానీ అసలు జర్నలిస్టిక్ వాల్యూస్ ఏంటి, మన ఆ విలువలు మనం ఏ రకంగా పాటిస్తున్నాము? ఇప్పుడు మీకు పత్రిక వేరు, ఎలక్ట్రానిక్ మీడియా వేరు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఏమవుతుందంటే మన విషయాలు పబ్లిక్ అయిపోతున్నాయి. పేపర్లో వార్త వచ్చినప్పుడు కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. విజువల్ అనేసరికి అది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక తప్పు చూపించేసి రేపు కాదండి ఇది ఒప్పే అని చెప్పినా కూడా ప్రజలు పట్టించుకోరు. ఫస్ట్ మనకి నెగిటివ్ తొందరగా వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ హీస్ ఫీలింగ్. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి ఆయన బాధపడ్డాడు, ఎందుకంటే చిలవలు పలవలు చేస్తారు వీళ్ళు. అసలు ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయండి? ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాకే కదా స్టార్టింగ్. ఎవరిది పునాదేసింది ఎవరు? నేను అనేది ఏంటంటే జర్నలిస్టిక్ వాల్యూస్ అనేవి ఉండాలి మనకి. మనం ఏం చేస్తున్నాము, మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వార్త కావాలి, నేను ఫస్ట్ ఇచ్చేయాలి అనే తొందరపాటులో కొన్ని తొందరపాటు వీళ్ళు చేస్తున్నారు. సరే, అవతలి వ్యక్తి కొట్టడం అనేది 200% రాంగ్, అది ఎవడు కాదండు. ఆయన మైకు బద్దలు కొట్టాడు, ఆయన మనిషిని కొట్టాడు, ఇవన్నీ ఓకే, తప్పే. కానీ ఫస్ట్ తప్పు ఎవడు చేశాడు అని నేను ప్రశ్నిస్తున్నాను.
ఫస్ట్ నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు? మనోజ్ గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే అతని తండ్రి ఇల్లు, అతను ఏమైనా చేస్తాడు. కానీ మీరెవరు ఎందుకు ఎంటర్ అయ్యారు? నా ప్రశ్న అదొకటే. మీరు లోపలికి వెళ్తేనే కదా మిమ్మల్ని బయటకు వెళ్ళమని అడిగాడు ఆయన. మీరు అప్పుడు ఎందుకు మైకు పెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు? యూ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ టైమ్. మీరు ఒక ఆవేశంలో ఉండే మనిషి దగ్గరికి వెళ్ళి మైకు పెడితే ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు నేను చాలా కోపంగా ఉంటానండి, మీరు వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ర్యాష్గానే సమాధానం ఇస్తాను, బికాజ్ నా మూడ్ అట్లా ఉంటుంది. సో ఆ మూడ్లో మీరు ప్రశ్నించడం అనేది తప్ప ఒప్ప? అదే. కాకపోతే ఎవరైతే మనం చూసుకున్నాం మోహన్ బాబు గారికి సంబంధించి చూసుకుంటే, ఆయన ఫామ్ హౌస్, జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్లో కింద మీడియా కూడా గతంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూసుకుంటే కూడా మనోజ్ కూడా ఏమంటున్నారంటే, కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకుందని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను కానీ ఎవరూ రావట్లేదు. సో దీనిపైన తీవ్రంగా నన్ను పూర్తిగా ఒక పక్కన పెట్టేసినట్టుగా ఉందని. కానీ ఇంత పెద్ద విషయంలో ఎందుకని మనోజ్ గారు తల్లి బయటికి రాణిస్తలేదు? తల్లిని కూడా ఏదైనా బెదిరించారా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు? లేదే, ఇప్పుడు మనోజ్ భార్య కూతురు అక్కడే ఉన్నారని చెప్తున్నారు. ఆవిడే చూసుకుంటున్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేక ఆవిడ టెస్ట్ ఎందుకంటే మోహన్ బాబు ముందుకు రావాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మనోజ్ విషయంలో వాళ్ళ ముగ్గురు తేల్చుకోవాలి కదా ఫస్ట్. అది ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ ముందుకు రాలేదనే ఆవేదనతోనే. సరే రాలేదండి, ఒప్పుకుందాం, రాలేదండి. విష్ణు నిన్న ఏమన్నాడు? కూర్చుని సాల్వ్ చేసుకుందాం అని అన్నాడా? సో ఒక పెద్ద మనిషిని పెట్టుకోండి మీరు, అంతేగాని గేట్లు బద్దలు కొట్టుకుని కొట్లాడుకుని మీరు మీ ఇమేజ్ని మీరే పాడు చేసుకుంటున్నారు అంటున్నాం. ఇప్పుడు మీ కుటుంబ పరువును మీరే బజార్ నేసుకున్నారు. ఈరోజు మోహన్ బాబు వివరణ ఇచ్చుకున్నాడు, ఒక లెటర్ రాశాడు మీడియా పర్సన్స్కి. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పాడు. ముఖ్యంగా రంజిత్ ఫ్యామిలీకి ఆయన క్షమాపణలు చెప్పారు. అండ్ దెన్ మొత్తం జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీకి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. 2 డేస్గా నేను హాస్పిటల్లో ఉన్నాను, హెల్త్ బాగాలేదు కాబట్టి స్పందించలేదు, నేను చాలా బాధపడుతున్నాను దీనికి, కానీ ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ అని అంటున్నాడు ఆయన. అది ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ మ్యాటరే. ఇప్పుడు సినిమా వాళ్ళని మీరు అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటున్నారు? అందరి విషయాలు మీరు బయట పెడుతున్నారా? ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి మీరు బయట పెట్టరు, రాజకీయ నాయకులకు సంబంధించి అన్ని విషయాలు బయట పెట్టరు, మరి సినిమా వాళ్ళ దాకా వచ్చేసరికి ఎందుకు పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. అంతే కదండి. ఇప్పుడు మీరు అందరికీ సమన్యాయంగా చేయండి. జర్నలిస్ట్ అనేవాడు అందరి గురించి సమన్యాయంగా ఇవ్వగలడా? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రెజెంట్ ఛానల్స్ అన్నీ కూడా అందరూ జనరలైజ్ చేసి వార్తలు ఇవ్వట్లేదుగా. ప్రతి ఛానలు, ప్రతి పేపరు ఎవరో ఒకరు కొమ్ము కాస్తున్నారు. అంటే అలా అయిపోయింది సిచ్యువేషన్. అలాంటప్పుడు కొంతమంది పని కట్టుకుని మోహన్ బాబుకి చెడు చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనం అందుకని మంచి చెడు మనం విశ్లేషించలేమండి, ఖచ్చితంగా విశ్లేషించలేము. ఎందుకంటే అందరి గురించి అదే రకంగా ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని మాత్రం మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఈ విషయంలో మాత్రం నేను జర్నలిస్టులను అదే అడుగుతున్నా. ఏమడుగుతున్నానంటే, మీరు ఎందుకు మీ రేఖ దాటారు? మీ లక్ష్మణ్ రేఖ దాటి మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు? ప్లస్ ఆయన ఆవేశంగా వచ్చినప్పుడు మీరు మైక్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ గివ్ హిమ్ సమ్ టైమ్. ఆయన మాట్లాడతాడో లేదు తర్వాత అండి, సార్ మాట్లాడచ్చా అని అడగాలి కదా. మైకు పెట్టేసి మాట్లాడమని ప్రశ్నలు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఒక పక్క గొడవలు జరుగుతున్నాయి, ఇతను గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాడు. సో ఆ సిచ్యువేషన్లో ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తాడండి నా ఉద్దేశంలో. అంటే మనిషి అన్నవాడు, మీరెవ్వడు కూడా మహాత్ములు కాదండి బాబు, మహాత్ములా కాదుగా. కాబట్టి వీళ్ళు టైం ఇవ్వలేదనేది నేను చెప్తున్న విషయం. అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలంటే ఖచ్చితంగా పెద్దల సమక్షంలోనే కూర్చోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రాజకీయ పరంగా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా సినీ పరంగా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. సో ఎటువంటి పెద్దలు రావాలి? సినీ పెద్దలు వస్తే సరిపోతుందంటారా? రాజకీయ పెద్దలు వచ్చేసి దీనికి ఒక సమస్యకు ఒక పరిష్కారం చూపించాలంటే ఏం చెప్తారు? ఇద్దరు రావాలండి. మీరు చెప్పినట్టుగా ఇది 2 పార్టీల మధ్య గొడవ ఒక రకంగా. అంటే 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సినిమా పరంగా కూడా 2 రకాలుగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఉండే ఈగో క్లాషెస్, ఎవరికి ఉండే గొడవలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరో వచ్చి దీన్ని ఏదో చేసేస్తారు అంటే కుదిరే పని కాదు. దీనికి మీరు చెప్పినట్టుగా అటు రాజకీయంగాను ఇటు సినిమా పరంగాను పెద్దరికం ఎవరన్నా నెరపాలి, పెద్దరికం తీసుకుని వచ్చి దీనికి ఒక సాల్వేషన్ ఇవ్వాలి. ప్లస్ ఈ గొడవ ఇంతటితో ముగిసిపోతే బాగుంటుందండి, ఇంతకంటే పెద్దది అయితే బాగోదు. ఎందుకంటే ఏది కూడా తెగేదాకా తెంపకూడదు అనేది కదా నానుడి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా త్వరలోనే ఒక పరిష్కారం దొరకాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.